నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, లిక్కర్ స్కామ్ లో రేపు కసిరెడ్డి గారు ఆ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు చూస్తున్నాం. ఎలా ఉండబోతుంది, అసలు ఏం చెప్పబోతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? మీరేం అభిప్రాయపడుతున్నారు? నిన్న ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు హాజరయ్యారు, తర్వాత మిథున్ రెడ్డి గారు హాజరయ్యారు, వస్తారు రేపు కసిరెడ్డి గారు. ఇంకా దీంట్లో అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించే అధికారం విచారణ బృందానికి ఉంటుంది, విచారిస్తారు. అయితే ఈ రోజు రేపు ఎల్లుండో ఏదో జరిగిపోదు, ఇట్లాంటి విచారణలు చాలా జరుగుతాయి. వాళ్ళకి ఏదైనా ఖచ్చితమైన సమాచారం ఉంటే అరెస్టులు కూడా చేస్తారు. బహుశా మిథున్ రెడ్డి గారికి రిలీఫ్ ఉన్నట్టుంది అరెస్ట్ పైన, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కానీ అదర్ దాన్ ఏం చేస్తారో చూడాలి. అంటే దీనికి కొత్త కోణం వచ్చింది. ఇప్పటి వరకు ఏ కేసు పెట్టినా, ఎవరు అరెస్ట్ చేసినా, ఏం జరిగినా ఇది ప్రతిపక్షం మీద అధికార పార్టీ కుట్ర, అధికార పార్టీ నియంతృత్వం, అప్రజాస్వామ్యం, రెడ్ బుక్ ఇవన్నీ చర్చకొచ్చేది. కానీ విజయసాయిరెడ్డి గారి ట్విస్ట్ వల్ల రివర్స్లో చర్చ జరుగుతాం. ఇప్పుడు ఒక రకంగా ఈ కేసులో ప్రభుత్వం అనధికారికంగా అప్పర్ హ్యాండ్ తీసుకుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం నేరుగా విమర్శిద్దాం అంటే ఆడపోయిన విజయసాయిరెడ్డి గారు లోపల ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ బయట చాలా విషయాలు చెప్పేస్తున్నాడు. విచారణ సంస్థ ముందు ఇవన్నీ చెప్తాడని నేను అనుకోను. చెప్తే ఆయన కూడా ఇరుక్కుంటాడు. ఎందుకంటే మా ఇంట్లోనే జరిగింది, ఇవన్నీ ఆడ చెప్పలేడు కదా. ఆడ చెప్తే ఆయన ఒప్పుకున్నట్టు, ఎవరికైనా ఆయన ఒప్పుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఆయన అప్రూవల్గా మారిపోయినట్టు అయిపోతుంది. బయట వచ్చి మాత్రం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పాత్ర, ఇంకా కొంతమంది పాత్ర చెప్పేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, మా పైన గతంలో విజయసాయిరెడ్డి గారే ఈ పోర్టు విషయంలో నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం తెలుగుదేశం కుట్ర చేసిందని మాట్లాడాడు. మీకు గుర్తుంటే, కాకినాడకు సంబంధించిన పోర్టు బొమ్మలకు సంబంధించి అప్పుడు ఏం చర్చ జరిగిందంటే నియంతృత్వం చర్చ జరిగింది. కానీ అదే విజయసాయిరెడ్డి గారు నిన్నటి వరకు వైసీపీలోకి కెలుపుతున్నాడు కాబట్టి నియంతృత్వం తప్పు జరగలేదనే పాయింట్ పక్కన పెట్టేసి పలానోట్లు అని చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. అందువల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కేసుకు ఒత్తిడి పెరిగిపోతాం. ప్రజల్లో కూడా వీళ్ళందరూ ఒకే పార్టీ కదా. విజయసాయిరెడ్డి గారు నిన్న ఎల్లుండొచ్చు, కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు కాబట్టి వాళ్ళకి లొంగిపోయి ఇవన్నీ చేస్తానని విమర్శ చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఆయన చెప్తున్న విషయాలు చూస్తుంటే ఈ కోటరీతో ఏదో విభేదాలు వచ్చినట్టున్నాయి, ఈ విభేదాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకొని నిజాలు చెప్పేస్తున్నారనే మెసేజ్ వెళ్ళిపోతాం. ఇది ఖచ్చితంగా వైసీపీకి ఎంతో కొంత, అంటే ఆ కేసులు ఏమవుతుంది తర్వాత నష్టం జరుగుతుంది ప్రజల్లో. రెండో అంశం, నిన్న మీరు చూస్తే మిథున్ రెడ్డి గారు సావధానంగా చాలా అంశాలు ప్రస్తావించాడు. అంటే మా కుటుంబం పైన కక్ష కట్టారని, పుంగనూరులో ఏదైతే అడవికి సంబంధించిన భూములు ఆక్రమించుకున్నారని, ఫైల్ దగ్ధం చేశారని, నంబర్ ఆఫ్ అలిగేషన్స్ పెద్దిరెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గారు చేస్తూ వచ్చారు. వాటిని ఏమి నిరూపించలేకపోయారు. వాటిని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నామో దీన్ని కూడా అంతే ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. లీగల్లో ఉంది కాబట్టి నేను ఇంత మించి మాట్లాడలేను అని చెప్పారు. నిజానికి అది ఎఫెక్ట్గా వెళ్ళాలి, ఒక పార్టీ మాట్లాడి అది పోయింది. అది పోయి విజయసాయిరెడ్డి గారు చెప్పిందే వస్తాం. విజయసాయిరెడ్డి గారు చెప్పి కసిరెడ్డి పేరు ఎందుకు చెప్పినాడు, నెక్స్ట్ జగన్ పేరైనా, ఇవన్నీ చేస్తాం చర్చ. అందువల్ల ఏమవుతుందంటే ఎవరి పేరు ఇది గ్యారంటీ ఏదో ఒకటి జరిగినట్టుందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్లు బహిరంగంగా కొంత వైసీపీకి కొంతకాలం పాటు ఇట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉంటుంది. అయితే కేసు మీద దీని ప్రభావం ఉండదు, ప్రజల్లో ఉంటుంది చర్చ. ఎందుకంటే కేసులో ఆన్ రికార్డే తప్ప విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు, కసిరెడ్డి ఏం చెప్పాడు ఇది కాదు. అయితే కసిరెడ్డి గారు రేపు లోపల ఏం చెప్తాడో కన్నా బయట చెప్పేదానిపైన ఆసక్తి ఉంది అందరికి. లోపల ఏం చెప్తాడో బయట చెప్పరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా విజయసాయిరెడ్డి గారు లోపల ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మాట్లాడి ఉంటే కనుక ఆయన కూడా ఇరుక్కునే పరిస్థితి వస్తుంది అని మీరు చెబుతున్న నేపథ్యంలో, బట్ బయటకు వచ్చిన తర్వాత మీడియా సముఖంగా చాలా మాటలు మాట్లాడుతున్నారు ఆయన. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, కోటరీకి సంబంధించి పదే పదే తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇండైరెక్ట్గా తాను ఎందుకు బయటకు వెళ్ళిపోయాను అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజైతే ఏం చెప్పలేదు. ఆ రోజైతే అందరినీ విష్ చేశారు విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదన్నారు, భారతమ్మ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక డబుల్ వర్షన్ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసమే విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరాన్ని లేపుతున్నాయి, కాదంటారా? మీకు గుర్తుంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా మనం వేరే టాపిక్ లో లైవ్ లో ఉన్నప్పుడే అది మీకు బ్రేకింగ్ వచ్చింది. అవును, బ్రేక్ వచ్చినప్పుడు మీరు నమ్ముతారా అని అపనమ్మకంతోనే మాట్లాడుతుంది. బట్ ఆ రోజు నేను రేఖామాత్రంగా చెప్పిన అంశం, విజయసాయిరెడ్డి గారు అంటూ పార్టీ నుంచి వెళితే అది అసంతృప్తితోనే వెళ్ళుంటాడు అనేది నా గెస్. ఆ రోజు వచ్చేసి ఈ రోజు అది రుజువు అయింది. అదేంటి, పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు, పార్లమెంటరీ, దాన్ని పక్క చెప్పి సుబ్బారెడ్డికి ఇచ్చారు.
ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, దాన్ని తీసి ఏరే వాళ్ళకి ఇచ్చినారు. అనుబంధ సంఘాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు, దాన్ని తీసి చెవిరెడ్డి భాస్కర్. అంటే ప్రయారిటీ బాగా తగ్గిపోయింది. ఈ అసంతృప్తి బహుశా వాళ్ళకి కారణం అయి ఉండొచ్చు. ఆ రోజు అన్నాం, అవి ఏమి లేవు, నాకు చేసింది చేశాను, మా జగన్ గారు బాగుండాలి, మా భారతి గారు బాగుండాలి అని వెళ్ళిపోయినాడు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు, నేను నెంబర్ 2లో ఉన్నవాడిని తీసుకొచ్చి 2000 అవతల వదిలినట్టయినారు అని. మళ్ళీ ఇంకో పక్క ఏమంటాడు, 1 నుంచి 100 వరకు జగనే అంటాడు. మళ్ళీ నెంబర్ 2 యాడ్ నుంచి వచ్చింది, 2000 యాడ్ నుంచి వచ్చింది. పాయింట్ ఏంటంటే పార్టీలో ఆయన ప్రయారిటీ తగ్గింది, బాగా తగ్గింది. ఇది వాస్తవం. ఇంత ఒక వెలిగిన వ్యక్తి అందులో అధికారాలు ఉన్నప్పుడు ప్రతిపక్షం తగ్గిపోతే కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది రీత్యా అది బాగా టార్గెటెడ్ గా మాట్లాడుతున్నాడు ఆ విషయంలో. అంటే దానికి ఇంకోటి కూడా చెప్పాడు, నేను డిస్టర్బ్ కావడానికి జగన్ కారణం కాదు, కోటరీ వాళ్ళు తప్పుడు ప్రచారం జగన్ చెప్పేసినారు. అంటే ఇప్పుడు ఆయన సహచర కోటరీ మీద టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అది అందువల్ల 10 సార్లు చెప్తున్నాడు. ఇప్పుడు పోయింది మీరు మద్యం కేసులో, మద్యం కేసు సంబంధించి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి తప్ప కోటరీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడంటే ఆయన కోటరీలో జరిగిన పరిణామాలపై మాట్లాడకూడదు. అందులో ఆయన టార్గెట్ కోటరీ. కానీ అది సహజమే కదా సార్. ఇప్పుడు నిజంగానే వైసీపీ పార్టీ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆ తర్వాత వెంటనే మనం గుర్తొచ్చే పేరు విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఆయనతో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, ఆయన కోసం త్యాగం చేసిన వ్యక్తిని ఎందుకు 2000 స్థానానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పడేశారు అంటే అక్కడ కోటరీ ఏదో పనిచేసినట్లే కదా. మరి విజయసాయి రెడ్డి గారు కూడా బాధపడతారుగా. ఆయన లింకులన్నీ తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అనేది ఒక వర్షన్. ఆయన బాధపడ్డా నేను తప్పుపట్టను, ఆయన ఆరోపణలు తప్పుపట్టను. పాయింట్ ఏంటంటే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మద్యం కేసులో పోయినప్పుడు మద్యం కేసు గురించి మాట్లాడాలి, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి సావధానంగా మాట్లాడండి. మీ కోట గురించి మాట్లాడతారా, వైసీపీలో మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారా, మాట్లాడుకోండి. రెండో అంశం, కొన్ని అతిశయోక్తులు కూడా మాట్లాడుతున్నాడు. 14 నుంచి 19 వరకు ఒంటి చేత్తో పార్టీ నడిపానంటాడు. అది నవ్వరా ఎవరైనా? ఒంటి చేత్తో ఆయన నడపడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సర్వాంతర్యామిగా ఉన్న పార్టీలో వీళ్ళు ఒంటి చేత్తో నడపడం ఏంటి? ఇవి కొంచెం అతిశయోక్తులుగా ఉంటాయి. అసలు పబ్లిక్ ప్లేసులు కాదు కదా, ఇది ప్లేసెస్ కాదు. రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా కష్టపడ్డాడు అనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా రిస్క్ తీసుకున్నాడు అంటాను నేను. పాయింట్ ఏంటంటే రావడం ఆయనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, ఈయనకి దక్షిణాంధ్ర ఇన్ఛార్జి, వాళ్ళకి రాయలసీమ ఇన్ఛార్జి, అందరూ ఒకే కులం ఒకే కుటుంబం, దాచుకుంటున్నారు. ఈయన తిట్టినా కూడా 5 ఏళ్ళు మిమ్మల్ని పదవుల నుంచి తొలగించాడా? ఇది రిస్క్ కదా? జగన్మోహన్ రెడ్డి గారి పదవి పోవడానికి ఇట్లాంటి కారణాలు ఒక కారణం కదా. అంటే మీకని కాదు, విపరీత చేష్టలుగా ప్రజలు చూశారు దీన్ని. జగన్ గారు ఏం చేశారు, ఒక 10 ఏళ్ల పాటు నాతో పాటు నడిచారు, నాతో పాటు జైలుకి వచ్చారు, కష్టాల్లో భాగస్వామ్యారు. వీళ్ళకి టాప్ ప్రయారిటీ అని కులం అనుకుంటారా, మనోళ్ళు అనుకుంటారా, సామంతరాజు ఏమనుకున్న పర్వాలేదు, ఆయన రిస్క్ తీసుకున్నాడు కదా, పదవినే రిస్క్ తీసుకున్నాడు కదా. దాన్ని కూడా గుర్తించాలి కదా. మీరు ఎంత కష్టపడ్డారో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత ప్రయారిటీ మీకు కూడా ఇచ్చారు అంటాను. మీ కష్టానికన్నా ఎక్కువ నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి గారికైనా XYZ. ఆయన నిజానికి ఎవరికైనా అన్యాయం చేస్తుంటే కార్యకర్తలు చేసినాడు, ఎమ్మెల్యేలకి మంత్రులకి వీళ్ళందరికీ బాగా సహాయం చేసినాడు. ఆయన వాళ్ళు చేసిన తప్పులని నెత్తినేసుకున్నాడు. ఆయనకి ఏదైనా జగన్మోహన్ రెడ్డి వల్ల అన్యాయం జరిగిందంటే శ్రేణులకి ₹1 ఆశించకుండా ఆయన కోసం కష్టపడి రూపాయలు వాళ్ళకి నష్టం చేశాడే తప్ప పెద్దవాళ్ళకి ఏమీ నష్టం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కోసం నింద్రగడ భరించాడు. కాబట్టి రెండూ ఉన్నాయి. అంటే విజయసాయి రెడ్డి గారు అప్పటికి కూడా ఇప్పుడున్న కోటరీలో ఎవరైనా తప్పు అనుకుంటే మీరు మాట్లాడండి, ఇంకో చోట మాట్లాడంటాం. కేసు సందర్భంగా మాట్లాడడం ఏంటి? కేసు సందర్భంగా ఎంత మాట్లాడడం? విజయన్ రెడ్డి గారు అన్నారు, మీరు కూడా కేసులో ఏదైనా వచ్చే అయితే అప్పుడు వరకు మారుతారో మారుకోండి, మీ ఇష్టం. మీకు తెలిసిన విషయాలు చెప్పొచ్చు. విచారణ సంస్థకి తెలిసిన విషయాలు చెప్పడం అనేది మంచిది, దేశభక్తి ఒక రకంగా. ఎందుకంటే నేర పరిశోధన సంస్థ నేరస్తులను పట్టుకోవడానికే ఉండేది. కాబట్టి వాళ్ళకి నిజాలు చెప్తే మీరు దేశభక్తుడే లెక్క, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. నిజాలు చెప్పండి, ఏమైనా చేయండి. మీకు పలానా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అభ్యంతరం అంటున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పండి, వచ్చేసేయండి. ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి అన్నీ మాట్లాడండి. ఇంకా అక్కడనే మద్యం కేసులో ఇవన్నీ మాట్లాడితే మెల్లిమెల్లిగా ఈయనకి ఏదో అసంతృప్తి ఉండి మాట్లాడుతున్నట్టు ఇవన్నీ అబద్ధాలు ఉంటారు జనం. కాబట్టి అది గుర్తిస్తే విజయసాయి రెడ్డి గారు ఏదైనా సరే ఈ కోటరీలో వచ్చిన చిచ్చు, కోటరీలో ఇంతకాలం నచ్చిన గొడవ భవిష్యత్తులో మరింత ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కొన్ని సవాళ్ళు అయితే వైసీపీ చూడాల్సి వస్తుంది అనేది మాత్రం విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్లో అర్థం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పకనే ఏదో చెప్పడానికి రెడీ అవుతున్నారు, మైండ్ ప్రిపేర్గా ఉంచుకున్నారు. బట్ ఒకేసారి చెప్తే బాగోదు కాబట్టి అదంత సమంజసం కాదు కాబట్టి ఒక్కొక్కటిగా ఆ చిక్కుముడులు విప్పుతూ ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు అన్నట్టుగా అర్థమవుతున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి గారు ఏదైనా నోరు జారితే లేకపోతే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మెడకది ఉచ్చులా బిగుసుకునే అవకాశం ఉంది అంటారా? విజయసాయి రెడ్డి నోరు జారినా ఇంకొకరు ఏం జారినా జగన్కి అయితే ఏం కాదు. జగన్కి నిజంగా విజయసాయి రెడ్డి నోరు జారితేనో ఏదో అవుతుందంటే ఆయన భయపడి ఉంటాడు కదా.
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏమి నోరు జారుతాడు? సిబిఐ కేసులో సహముద్దాయి విజయసాయి రెడ్డి గారు నోరు జారి అప్రూవ్ గారు మారిపోయి ఏం చెప్తాడు? నేను తప్పు చేశానంటే లోపలేస్తారు. జగన్ గారికి ఏం కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ గా ఇప్పుడు మీరు ఒక కేసులో తెలుసు కాబట్టి ఇటు పురుషోత్తం ఇట్లా తప్పు అనేస్తే నన్ను అరెస్ట్ చేసేస్తారా? నా దగ్గర వివరణ తీసుకోరా? ఖచ్చితంగా కేసుల్లో సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు పేసిన అలిగేషన్స్ అని ఒక్కొక్కటి వీడిపోతున్నాయి. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తుంది. విజయసాయి రెడ్డి గారు ఏదో చెప్పి ఏది కొత్తగా చెప్పేది ఏమన్నా, అంత జీవోలే కదా, గవర్నమెంట్ జీవో ఇచ్చింది. మీలాంటి మీలో నేను కంపెనీలు పెట్టాము, ఆ కంపెనీల డబ్బులు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా జగన్ కంపెనీలో కిట్ ప్రోకో డబ్బులు పెట్టాము అంటున్నాం. మన ఇద్దరం కలిసి కుదరదు, మేము కిట్ ప్రోకో కాదు, మా ఇష్ట ప్రకారం పెట్టినాము, లాభాలు కమ్ముకున్నాం, అలాంటి అప్డేట్ ఇచ్చేసినాం, ఒక పని అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ జీవోలన్నీ కరెక్ట్ అని చెప్పేసింది. ఇంకా విజయసాయి రెడ్డి గారు కరెక్ట్ కాదన్నంత మాత్రం ఈయన మాట ఉంటుంది ఆ కోర్టు. అవును మేము తప్పు చేసామంటే పదాన్ని లోపలికి అంటుంది ఆ విచారణ పూర్తయ్యేంత వరకు. కానీ అంతకుమించి ఏం జరగదు. కానీ విజయసాయి రెడ్డి గారు ఏదో జోరు జారితే జగన్కి వచ్చిన నష్టమే లేదు. కానీ ప్రజలు కూడా, ఆ పార్టీ శ్రేణులందరూ కూడా విజయసాయి రెడ్డి గారి విషయంలో ఎక్కడ సపోర్ట్ కాదు, మౌనవతను పాటిస్తున్నారంటే ఆయన చెప్పిన కోటరీ పైన అంటే కోటరీ వల్ల ఆయన ఇబ్బంది పడడంతో తెలియదు, కానీ కేడర్ ఇబ్బంది పడింది కదా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల మమ్మల్ని జగన్ దగ్గర కాకుండా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయసాయి రెడ్డి కరెక్ట్ అంటారు. విజయసాయి రెడ్డి కరెక్ట్ కాదు, విజయసాయి రెడ్డి చెప్పిన కోటరీ కరెక్ట్ అని. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ఆ కోటరీలో భాగస్వామి 5 ఏళ్ళలో బాగానే అందరూ లీడ్ చేశారు కదా. కాబట్టి విజయసాయి రెడ్డి గారి విషయంలో అది ఉంది. భవిష్యత్తులో విజయసాయి రెడ్డి గారు అట్లా మాట్లాడితే ఈ కోటరీ మరింత ఎక్స్పోజ్ అవుతుంది అంతే. ఇంకా ఎవరెవరు తప్పున్నారు వాళ్ళు వీళ్ళకి మాట్లాడతారు తప్ప విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి వచ్చిన అదనపు నష్టం అయితే ఉంది. ఓకే. అండ్ విజయసాయి రెడ్డి గారు ప్రజలందరూ కోరుకుంటే, అభిమానులు కోరుకుంటే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని అన్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయి రెడ్డి గారు మంత్స్ గ్యాప్లోనే తన మనసులోని మాటను బయటపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అలా మాట్లాడిన తర్వాత మనం చూడొచ్చు, ఆబ్వియస్లీ ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి లెక్క పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో చాలా సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో బీజేపీకి వెళ్ళబోతున్నారు. అండ్ ఏదైతే రాజ్యసభ స్థానానికి రిజైన్ చేశారో మళ్ళీ బీజేపీ తరపు నుంచి అదే స్థానంలో కుర్చీలో కూర్చోబోతున్నారు అంటూ ఒక వార్త. ఆ అవకాశాలు ఏమైనా పాసిబిలిటీస్ చూడొచ్చా మనం? ఎంతవరకు ఉన్నాయంటారు? ఇక్కడ 2 అంశాలు. విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లోనే ఉన్నాడు, ఫస్ట్ పాయింట్. ఆయన రాజకీయాలు తప్పుకున్నాడు అనేది పెద్ద రాజకీయం. రోజు రాజకీయాలు మాట్లాడితే నేను రాజకీయాల్లో మాట్లాడలేదనేది ఇది ఫస్ట్ పాయింట్. ఆయన అభిమానులు కోరుకుంటే, అభిమానులు ఇక్కడ ప్రస్తుతానికి మన ఇద్దరం, ఎందుకంటే రోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మీడియా క్వశ్చన్లు అడిగే వాళ్ళు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళతో అభిమానులు ఎవరు ఉంటారు ఆయన పాపం అర్థం కాదు. ఆయన ఉండేదంతా జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళే లీడర్గా చూపించారు. జగన్మోహన్ రెడ్డి వదిలేసిన వెంటనే వాళ్ళు వదిలేసినారు. ఇంకా ఆయన అభిమానించేది ఏంటంటే విశ్లేషకులు అలాంటి వాళ్ళు, జర్నలిస్టు మీలాంటి వాళ్ళు తప్ప ప్రత్యేక అభిమానులే ఉండరు. విజయసాయి రెడ్డి గారి కన్నా ఇంకోరికైనా జగన్ గారితో వాళ్ళందరూ అభిమానులే. కాబట్టి విజయసాయి రెడ్డి గారికి కొత్త పార్టీ ఏదైనా చేస్తే ఆ పార్టీలో అభిమానులు సాధించుకోవచ్చు. కాబట్టి బీజేపీలో చేరతాడా? బీజేపీతో ఆయనకు మంచి అభిప్రాయం ఉంది, మొదటి నుంచి ఆయన అట్లే ఉన్నాడు. కాబట్టి బీజేపీలో అవకాశం వచ్చింది అనుకోండి, ఆ మరుసటి రోజు నుంచి మాట్లాడే అవకాశం కోల్పోతారు. ఎందుకంటే బీజేపీతో ఇంక ఇట్లా బీజేపీలో చేరిన తర్వాత ఇవన్నీ మాట్లాడితే అప్పుడు ఆ రోజు బీజేపీ వర్సెస్ జగన్ గా తయారవుతుంది రాష్ట్రంలో. కాబట్టి బీజేపీ పోతుంది. తెలుగుదేశం పోయినాడు అనుకోండి, అక్కడికి అయిపోయింది, ఇవన్నీ వాళ్ళే చేయిస్తాను అనుకుంటారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు మాటకి ఎప్పుడు విలువ ఉంటుందంటే ఇప్పుడే విలువ ఉంటుంది. బీజేపీతో కానీ తెలుగుదేశంతో కానీ జనసేనలో చేస్తే అక్కడికి అయిపోతుంది ఆ విలువ. ఎందుకంటే ఇన్ని రోజు మాట్లాడింది కూడా ఈ అజెండాతో మాట్లాడినాడు అనుకుంటారు జనం, లేనిదని కూడా. కాబట్టి ఆయన ఏరియా పార్టీ చేరేంత వరకే విజయసాయి రెడ్డి గారి మాటలకి గ్లామర్. విజయసాయి రెడ్డి గారి మాటలకు గ్లామర్ అంతవరకే ఉంటుంది. కానీ ఏరియా పార్టీలో చేరిన దాంట్లో కూడా బీజేపీలో చేరినాడు కూడా మనం మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు, ఇప్పుడే వాళ్ళు జగన్ ఏమో టార్గెట్ చేయట్లా. రేపు తెల్లారితో తెలుగుదేశంలో చేరినాడు అనుకోండి, జనసేనలో చేరుకోవడానికి అయిపోయింది అక్కడ క్లోజ్. ఇప్పుడు మరుసటి రోజు నుంచి మాట్లాడిన ప్రతి మాట వాళ్ళిద్దరూ మాట్లాడిచ్చారు అనుకుంటారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి గ్లామర్ వెళ్ళనంత వరకే, వెళితే అక్కడికి ఏరియా గ్లామర్ వస్తుంది ఆయనకి. కాబట్టి బీజేపీ వాళ్ళు తీసుకుంటారా లేదా ఇంకోటి జరుగుతున్నది వెయిట్ అండ్ సీ. అండ్ మరోపక్క తమిళనాడు నుండి అన్నామలై గారిని ఏపీ నుండి రాజ్యసభకు పంపే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా కీలకమైన పోస్ట్ అది. దానిని కూటమిలోని టీడీపీ జనసేన వదులుకున్న నేపథ్యంలో బీజేపీ కైవసం చేసుకునే దానికి కూడా రకరకాల రాద్ధాంతరాలు కూడా చూసాం. ఎందుకు తమిళనాడు వైపు, అన్నామలై వైపు ఆసక్తి చూపుతుంది బీజేపీ అని అనుకోవాలి? బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులు పంపిస్తే ఒక జీవీఎల్ నరసింహారావు గారు మాత్రమే స్టేట్ పర్సన్. అంతకుముందు నిర్మలా సీతారాం గారు కానీ రైల్వే మంత్రి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ రెండు రాజ్యసభ సీట్లు కూడా బేసిక్ గా ఇతర ప్రాంతాల నుంచి తీసుకున్నారు. ఒక జీవీఎల్ గారిని మాత్రం స్టేట్ నుంచి తీసుకున్నట్టు గుర్తు.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తమిళనాడు నుంచి ఎందుకు తీసుకుంటారు, ఒకవేళ ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి అని అనుకుంటే అంటే రెండు, తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు మనం ఇతర ప్రాంతాలకు తీసుకోవాలనుకుంటే మీ అసెస్మెంట్ ప్రకారం తమిళనాడే అవకాశం ఉండవు. ఎందుకు అంటే తమిళనాడుకి తెలుగు వాళ్ళు కూడా బాగుంటారు. తెలుగు రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ అనుకో ఏదో ఈ 4 ఓట్లు వస్తాయి. రెండో పాయింట్ ఏంటంటే తమిళనాడుకి సంబంధించినంత వరకు ఆయన రాజ్యసభ అయిన అనుకో గ్లామర్ వస్తుంది కదా. అంటే వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, రాజ్యసభ ఇది అసెంబ్లీ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఉంది. కాబట్టి ఆ ఎలక్షన్స్ కోసం దీన్ని వాడు రాజ్యసభ సీట్ ఇస్తే గ్లామర్ వస్తుంది. కాబట్టి అన్నామలై గారు కొంచెం ఫెరోసస్ గా ఉంటున్నారు కాబట్టి నేచురల్ గా అది ఛాయిస్ ఎంచుకోవచ్చు. బీజేపీకి అంటూ అవకాశం వస్తే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలనుకుంటే అన్నామలై గారు ఫస్ట్ ఛాయిస్ అవుతారు. ఓకే సార్, నెక్స్ట్ మనం చూస్తే ఏపీలో ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ డేట్కి సంబంధించి ఒక క్లారిటీ కనిపించట్లేదు కానీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ కట్ ఆఫ్స్కి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వివాదాలు ఎదుర్కొంటుంది గవర్నమెంట్. మీరేం చెప్తారు? ఒకటి, డిఎస్సి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు డిఎస్సి అనౌన్స్ చేశాడు, ఒక 6,000 పోస్ట్ కానీ. తెలుగుదేశం పార్టీ 6,000 కాదు సంపూర్ణంగా డిఎస్సి, అది మెగా డిఎస్సికి మేము ప్రకటిస్తా ఉన్నారు. ఇంకొక 6,000 7,000 ఎత్తి 14,000 13,000 20,000తో వాళ్ళు ఒక డిఎస్సిని అనౌన్స్ చేసి ఇప్పుడు 1 year అవుతుంది. ఇప్పటివరకు డేట్ ఇవ్వట్లేదు. ఈ రోజు రేపటి బహుశా ఫైనాన్షియల్ కారణం ఉంటుంది. డిఎస్సి అనౌన్స్ చేసిన మరుక్షణం ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాలు 1000 మందికి ఇచ్చారనుకోండి, ఫైనాన్స్ పరిస్థితి బాగాలేతే ఒక నెల ఎగ్గొట్టినా ఏముండదు, లేదా 100 మందిని ఏదో పేరుతో తీసేసినా ఏం కాదు, రాజకీయంగా నష్టం రావచ్చు. కానీ డిఎస్సి ఒక్కసారి అనౌన్స్ చేసేసి ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా జీవితకాలం ఇవ్వాల్సిందే, 30 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకున్నంత వరకు ఇవ్వాల్సిందే, సర్వీస్ ఉన్నంత వరకు ఇవ్వాల్సిందే. కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యానే డిఎస్సి అనేది కొంత అటు ఇటు అవుతుందని నేను నమ్ముతున్నాను. లేకపోతే 1 year ముందు అనౌన్స్ చేసిన ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడం, డేట్ రాకపోవడం, ఇప్పటికే కోచింగ్ సెంటర్లు పోయి పెద్ద గొడవ అయ్యి నానా కంపెనీ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. కాబట్టి నేను అనుకుంటా ఉంది డిఎస్సి పైన ఇంకా క్లారిటీ రాలేదేమో, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పైన వాళ్ళు రావడం. అదే కాకపోతే ఇంకా మర్చిపోయినారు డిఎస్సి అంటే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కోసం మొన్న అర్హతలు, మార్కులు, కటాపు వీటన్నిటిపై నుంచి కొంచెం వివరణలు ఇస్తూ వస్తున్నారు. అంటే కదలికలో ఉన్నామని చెప్పడం కోసం చేస్తున్నారా అని అనిపిస్తుంది. డేటు వచ్చి జరిగేంత వరకు డిఎస్సి అనేది అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే 1 year నుంచి తతంగం నడుస్తాం. అంత ఒకవేళ కోర్టులో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే వాయిదా పడింది అనుకోవచ్చు. కోర్టు కాంప్లికేషన్స్ ఏమి లేవు కదా. అంటే ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్ తప్ప కోర్టు కాంప్లికేషన్లు ఇన్ని వేల మందికి టీచర్ అంటే రావడం 40,000-50,000 జీతంతో స్టార్ట్ అవుతుంది. 1 నెల అయిపోతే కుదరదు. కాబట్టి ఆ రీత్యా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యానే కొంత దాగుడు మూతలు జరుగుతున్నాయి. కాకపోతే పూర్తిగా వచ్చినప్పుడు చూసుకున్నాంలే అనుకుంటే ఇంకా డిఎస్సి కూడా మోసం చేశాడని రోజు విమర్శిస్తారు కదా. అందుకని ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారా అనేది అనిపిస్తుంది. డేట్ వచ్చి అది జరిగేంత వరకు డిఎస్సి పైన కొంత అనుమానాలు అయితే ఉంటాయి. అండ్ మరోపక్క రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ గవర్నమెంట్. పెండింగ్ లో ఉన్న 50,000 విద్యుత్ కనెక్షన్లకు ఓకే చేసింది. ఎట్లా చెప్తారు? మంచిదే, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించడం మంచిదే. దట్టు ఇప్పుడు రైతులకు సంబంధించినంత వరకు రైతు భరోసా అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కదా, ఇంతవరకు ఏమి ఇలేదు. కాబట్టి గిట్టుబాటు ధరతో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో ఎంతో కొంత రైతులకు ఉపయోగపడే పని చేయడాన్ని మనం ఆహ్వానించాల్సిందే. లాంగ్ రన్ పెండింగ్ ఒకటి రైతులకు మంచిదే, ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఏదో చేస్తుందని ఒక పాజిటివ్ మూవ్ తేవడానికి కూడా బహుశా అది కారణం ఏంటచ్చు. అండ్ ఇవి చూస్తుంటే మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి మనం ఇవి చూస్తూ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం కాస్త అలర్ట్ అయింది. ఇప్పుడు 10 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేకమైన అసంతృప్తి ఏపీ వాసుల్లో నెలకొనింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కాస్త అగేనెస్ట్ అవుతున్నారు ప్రజలు. ఎందుకు ఓటు వేశామా అని తలలు పట్టుకుంటున్నారు. సో ఈ రకంగా మనం వార్తలు వింటున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా చూస్తున్నాం అంటున్నారు. అనుకోవచ్చా మనం ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది అని? అంటే 10 నెలల తర్వాత కాకపోయినా మొదటి నుంచి కూడా సంక్షేమ పథకాల అమల్లో అలసత్వం లేదా సాచివేత ధోరణి లేదా వాయిదాల ధోరణి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం ప్రభుత్వానికి ఎప్పుడో తెలుసు. ఎంత వ్యతిరేకత ఉన్నా అవన్నీ డబ్బులతో ముడిపడిన అంశం. ఒకసారి సంక్షేమ పథకం అమలు అయిన తర్వాత వెనక్కి తీసుకుంటే ప్రజలు ఒప్పుకోరు. అంటే అమలు చేయకపోతే అమలు చేయమని కొట్లాడతారు. కానీ అమలు చేసి దానికి వెనక్కి తీసుకున్నారు అనుకోండి, రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోతారు.
కాబట్టి ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయాలి కాబట్టి ఫైనాన్స్ సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నట్టు లేదు కాబట్టి నిస్సందేహంగా కొంత వాయిదా పడతా ఉంది. అయితే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తానంటే వేయాలి కదా, వేయాలంటే డబ్బులే. ఇప్పుడు నెక్స్ట్ అడిగే వేయట్లా, 6 నెలల క్రితం ఏముంది ఇప్పుడు అదే ఉంది. గ్యాస్ బండతో ఆపేసినారు, ఇంకా ఏది వేసినా కొత్త అడుగు ఇంతవరకు ఇలా డిఎస్ అనేది అది నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం, రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభావ, ఇవి అనౌన్స్ చేస్తున్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. జూన్ జూలైలో ఏమైనా చేస్తారో చూడాలి, చేస్తే ఇంకొక అడుగు ముందుకేసినట్టు, చేయకపోతే లేదు మళ్ళీ వాయిదాలు వేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక మహా అంటే తల్లికి వందనం, రైతు భరోసా ఒకటి ఏమన్నా 3, అది కూడా పాక్షికంగా అమలు చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు లేవు, అది అసలు విషయం. కాబట్టి మిగతా పథకాలు అనేది ఇప్పట్లో అమలు చేస్తారని నేనైతే అనుకోను. ముఖ్యంగా సార్, మనం రాజకీయాల్లో చూసినప్పుడు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, సో ఈ కార్పొరేట్ డివిజన్కి సంబంధించి అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఆయా తేదీలను బట్టు లేకపోతే ఆయా లెక్కలను బట్టి ముందుకు వెళుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. బట్ ఏపీలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా వైజాగ్లో మనం చూస్తే జీవీఎంసీకి సంబంధించి వైసీపీకి 58, టీడీపీకి 30, బీజేపీ అన్ని కలిపి ఒక 5 ఉంటే అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి బీసీ అభ్యర్థిని దించి కూటమి కైవసం చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయాలలో అనైతికత అనేది కాస్త ఎక్కువ అవుతుందనుకుని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు? సమంజసమే అంటారా? విశాఖపట్నంలో అధికార కూటమి మేయర్ అవిశ్వాసాన్ని నెగ్గి రాజకీయంగా ఓడిపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి పదవిని గెలిపించుకుంది. బహుశా వాళ్ళు మేయర్ అవుతారు. రాజకీయంగా మాత్రం ఓడిపోయిందని మాత్రం చెప్పగలం. ఎందుకంటే ప్రజల్లో ఈ చెడ్డ పేరు వస్తుంది. అవిశ్వాసం తీర్మానం పెట్టే హక్కు లేదా? చట్ట ప్రకారం ఉంది. 4 సంవత్సరాలు పూర్తయితే అవిశ్వాసం పెట్టచ్చు. కానీ టెక్నికల్గా 4 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసంలో ఎవరు ఓటేయాలి? 50, మీరు అన్నట్టు 58 అయింది. 58 వాళ్ళకు ఉన్నాయి, మిగతా 30 దాకా వాళ్ళకు ఉన్నాయి, మద్దతు ఉన్నాయి. ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలంటే మెజారిటీ అంటే వైసీపీలో నుంచి గెలిచిన వాళ్ళు కూడా మేయర్కి వ్యతిరేకంగా ఓటేయాలి. వాళ్ళు ఎన్నుకున్న మేయర్కి వ్యతిరేకంగా వాళ్ళు ఓటేయాలి. మీరు ఎక్కడైనా ఆ మేయర్ పైన అవినీతి ఆరోపణలు, ఎప్పుడు ఒక పదవిలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు తొలగించాలి? తప్పు చేస్తే తొలగించాలి. ఏడ తప్పు అని చెప్పట్లే వాళ్ళు. వైసీపీలో కొంతమంది మాతో వచ్చారు, పెట్టేసినాం. నేనేమంటారు? ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ విప్పు ధిక్కరిస్తే వాళ్ళ సభ్యత్వాలు రద్దు అయిపోవాలి కదా. ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? కాబట్టి ఇవన్నీ ప్రజలు చర్చిస్తారు, కార్పొరేటర్లు చర్చించరు. మీతో వచ్చిన వాళ్ళు, వాళ్ళతో వచ్చిన వాళ్ళు కావాల్సిన ఏర్పాటు ఏదో చేసుకుంటారు, వాళ్ళు చర్చించరు. రాజకీయంగా నష్టం కదా. 2, ఏం చెప్తున్నారు గంటా శ్రీనివాసరావు గారు? గతంలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారన్నారు. ప్రజాస్వామ్యం కూలీ చేస్తే మీరు 31 గెలిచినారు, వైసీపీ గెలిచింది 58, సిపిఎం అందరూ గెలిచారుగా. వాళ్ళు 58 గెలిస్తే మీరు దాదాపు 40 దాకా. మొత్తం ప్రజాస్వామ్యం 40 మాత్రం మీకు ఎందుకు ఇస్తారు? ఇది ఒకటి గమనించాలి. కాబట్టి ప్రజాస్వామ్యం కూని అంటే ఎన్నికలు సరిగ్గా జరగలేదని. దీని ఏమంటారు? ఒక పార్టీ నుంచి గెలిచిన ఆయన ఆ పార్టీ మేయర్ అభ్యర్థి ఇంకా ఆయన వ్యతిరేకంగా ఓటేసి విప్పు ధిక్కరించి ఓటేయడం అంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి? ఇవన్నీ ప్రజలు నిర్ణయించుకుంటారు. గత ఎన్నికల్లో వైసీపీకి అంత ఇంత చెడ్డ పేరు ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు కడుక్కోవడం చాలా కష్టం. మీరు కడిగేస్తున్నారు, మీరు ఇంకా తప్పులు చేసి. కాబట్టి ఆ రకంగా విశాఖపట్నం ఏదైతే అవిశ్వాస తీర్మానం నెగ్గారో పదవిని సాధించారు, రాజకీయంగా మాత్రం నష్టపోయారు, రాజకీయంగా ఓడిపోయారు తెలుగుదేశం అని మాత్రం చెప్పగలను. వైసీపీకి ఇదేమి పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికారం మేయర్ మాట ఏమో అధికారులు వినరు. ఎందుకంటే అధికారం మారిపోయింది కాబట్టి వాళ్ళు పోయిందేం లేదు. అయ్యో పాపం అన్యాయంగా తీసేశారని మంచి పేరు తెచ్చుకుంటారు. కాబట్టి తెలుగుదేశానికి ఇది రాజకీయంగా నష్టం అని మాత్రం విశాఖపట్నం పరిస్థితి చెప్పగలను. నెక్స్ట్ మరి వైజాగ్ నుంచి మీ తిరుపతి అంట అటువైపే వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? మీ తిరుపతి పరిస్థితి ఏంటి? ఒకటి, తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుపతిలో కూడా అటు ఆలోచన ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంకోటి అవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. తమాషా ఏంటంటే విశాఖపట్నంలో తెలుగుదేశంలో ఒక రకంగా ఆలోచిస్తే ఇక్కడ ఒక రకంగా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవిశ్వాసం వద్దనుకుంటా కార్యకర్తలు. ఇక్కడ కోరుకునేది ఎవరు? ఇప్పుడు మొత్తం 47 డివిజన్లు ఉంటే 46 వైసీపీ కార్పొరేటర్ గెలిచింది, ఒకటి తెలుగుదేశం గెలిచారు. ఇప్పుడు అవిశ్వాసాన్ని కార్పొరేటర్లు సక్సెస్ అయ్యారంటే వైసీపీ కార్పొరేటర్లు కోరుకున్నట్ట, తెలుగుదేశం వాళ్ళు కోరుకున్నట్ట? 47లో ఒకటే తెలుగుదేశం అంటే వైసీపీలో ఓడిపోయిన అంటే వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లు వైసీపీ అభ్యర్థిని
తప్పించాలనుకుంటున్నారు. ఏమంత ఆనందం వాళ్ళకి అంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు వెనకాల పోతే 3 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నాం, ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళతో కలిసి ఉంటే ఏదో ప్రశాంతంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనేదే కదా. అంటే వైసీపీలో గెలిచిన తప్పు చేశారనుకుంటున్న కార్యకర్తల కోరికలు నెరవేరుస్తుందా తెలుగుదేశం? తెలుగుదేశం పార్టీ కోరికర్తలు నెరవేరుస్తుందా? ఇది తెలుగుదేశం నిర్ణయించుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అవిశ్వాసం మేయర్గా డాక్టర్ శిరీష్ గారు ఉన్నారు. ఆమె వివాదరహితురాలు, ఒక నాన్ పొలిటికల్ కుటుంబాన్ని నుంచి డాక్టర్ కుటుంబాన్ని నుంచి వచ్చారు, పద్ధతిగా తిరుపతిలో మేయర్గా ఉంటున్నారు. వాళ్ళు నియమించిన పార్టీకి మంచి పేరు తెచ్చారు, తిరుపతిని వివాదరహితంగా ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ పని ఆమె చేసుకోబోతుంది. అధికారం మారింది కాబట్టి ప్రభుత్వాన్ని ఇరిటేట్ చేసే పని కూడా చేయలేదు. మేయర్ అనుకుంటే ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టచ్చు, అది ఇండిపెండెంట్ బాడీ. కానీ ఆమె ఏమి ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వం మారింది, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటారు. దీంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి వివాదరహితురాలని అనవసరంగా దింపి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన ప్రభుత్వం వచ్చింది, మన పనులు జరుగుతున్నాయి, ఆమె ప్రశాంతంగా పద్ధతిగా ఉంటుంది వివాదరహితంగా, ఎందుకు వాళ్ళు జోలికి పోయి చెడ్డ పేరు తెచ్చుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటారు. పైపెచ్చు ఇప్పుడు వైసీపీ నుంచి పోయిన వాళ్ళు 20-30 మంది అడిగి పోతే కదా అవిశ్వాసం నెగ్గుతుంది. ఒకసారి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోతే రేపు తర్వాత అధికార పార్టీ అయిపోతుంది. అధికార పార్టీ ఒకసారి అయిన తర్వాత రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే వాళ్ళు సీట్ ఇవ్వాలి, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటారు, మళ్ళీ సంపాదించుకుంటారు. మళ్ళీ సీట్ ఇస్తే ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్తలు ఏం కావాలి అంటున్నాను. ఇది తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తల బాధ. ఇది ఇంకొక 1 year 10 నెలలు పోతే బహుశా ఈ శిరీష గారి మీద అవిశ్వాసం పెట్టాలంటే 2 నెలలు పడుతుంది అటు ఇటుగా, మళ్ళీ ఉండేదా 7-8 నెలలే. 7-8 నెలల కోసం ఒక బీసీ మహిళను మంచి వ్యక్తిని దించేసి ఇంకొకరిని పెట్టి కంపు చేసుకొని మళ్ళీ వీళ్ళందరికీ సీట్లు ఇచ్చి, లోకేష్ గారు తిరుపతిలో వచ్చినప్పుడు వైసీపీ కార్పొరేటర్ల పైన తీవ్ర ఆరోపణలు చేశాడు. ఒక్కొక్కరే తాట తీస్తామని చెప్పినాడు. తాట తీయకపోగా దండేసేస్తారా, వాళ్ళందరినీ చేర్చుకొని ఏం చేస్తారు? కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని కాపాడుతుందా, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ల మనోభావాల్ని అనుగుణంగా తెలుగుదేశం అడుచుకుంటుందనేది బట్టి ఉంటుంది. తెలుగుదేశం శ్రేణులందరూ అభిప్రాయంగా తీసుకుంటే బహుశా తిరుపతిలో మేయర్కి అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. ఒకవేళ పెట్టిందనుకో, విశాఖపట్నంలో మేయర్ పదవిని గెలుచుకొని రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం. తిరుపతిలో కానీ పెట్టారంటే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే మన ఎన్నికల్లో 2 ఓట్లతో ఎంత గెలిచారు, ఆట పోయిన వాళ్ళు మళ్ళీ 4 ఇటు వచ్చేసినారు. తెలుగుదేశం పార్టీలో వెళ్ళాలనుకున్న వైసీపీ కేడర్లో కూడా కొంత కార్పొరేటర్లో కూడా ఈవిని దింపడానికి కోసం కొంచెం తటపటాయిస్తున్నారు. మళ్ళీ ఎంత మూల్యం చెల్లించాలి, ఎన్ని బస్సులు కొట్టాలి, ఎన్ని కేసులు పెట్టుకో, అప్పుడే ఆల్రెడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఒకటి, మన ఆయన తమిళనాడు నుంచి సుబ్రహ్మణ్య స్వామి కేసు ఒకటి, ఎంపీ కేసు ఒకటి, ఇన్ని కేసులు నడుస్తున్నాయి. మళ్ళీ ఇంకా అదనంగా 4 కేసులు పెట్టుకుంటారు. ఇది అవసరం ప్రభుత్వానికి అని ఆలోచిస్తే వద్దనుకుంటారు. కాబట్టి ఎక్కువ చర్చ నడుస్తుంది. తిరుపతిలో పెట్టే అవకాశం కనపడట్లేదు. పెడితే కూడా రాజకీయంగా అక్కడ నష్టపోయారు, ఇక్కడ మూల్యం చెల్లించుకుంటారు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.